శతమానం భవతి. రాధా 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 సత్య నీళ్లున్నాయా? లేవు మావయ్య, ఇక్కడెక్కడా నీళ్లు లేవు. సత్య రాధని పట్టుకో, జాగ్రత్త. రాధా, నీకు గతం గుర్తొచ్చిందా? చెప్పు రాధా. మీరిందాక ప్రమాదంలో పడిపోయారు కదా, ఎలా పైకొచ్చారు? నేనే కాపాడాను. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి మా మావయ్య పరిస్థితి ఏమై ఉండేది. రాధా రాధా అని అరుస్తూ ఉంటే నువ్వేమో కళ్ళు తిరిగి పడిపోయావు. మా మావయ్య ఎంత ప్రమాదంలో పడ్డాడో నీకు తెలుసా? అసలు ఎలాంటి ప్రదేశానికి తననెందుకు తీసుకొచ్చావు మావయ్య? నీకేమైనా జరుగుంటే మేమంతా ఏమైపోయేవాళ్ళం. కావాలని తీసుకొచ్చాను సత్య. ఒకప్పుడు నేను రాధా ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాగే అనుకోకుండా ప్రమాదం జరిగింది. కానీ ఆ రోజు రాధ ఎంతో శ్రమించి నన్ను కాపాడింది. ఇప్పుడు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే ఆ రోజున రాధ వల్లే. మళ్ళీ అటువంటి ప్రమాదం ఇప్పుడు జరిగితే తనకు గుర్తొస్తుందేమో అని ప్రమాదంలో పడినట్టు నటించాలనుకున్నాను. కానీ తను కళ్ళు తిరిగి పడిపోయేసరికి కంగారులో పైకి రాబోతుంటే అక్కడ రాయి స్లిప్ అయింది. నిజంగానే ప్రమాదంలో పడిపోయాను. ఇప్పుడు నువ్వు నన్ను కాపాడావు. నాకు గతం గుర్తుకు రావడానికి మీ ప్రాణాలతో చెలగటమాడతారా? చూసారా సత్య ఎంత భయపడుతుందో? తను సమయానికి వచ్చింది కాబట్టి సరిపోయింది. అయినా ఒక మనిషి కోసం ఎంత రిస్క్ చేస్తారా? ఏంటి మావయ్య, నువ్వు తన గురించి ఆలోచిస్తూ నీ గురించి నువ్వు ఆలోచించుకోవా? ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేసేటప్పుడు ఏం జరుగుతుందో ముందు వెనుక చూసుకోవాలి కదా. ఇంకెప్పుడు ఇలా చేయకు మావయ్య. అమ్మమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుంది. అసలు నేనెంత భయపడ్డానో తెలుసా? నాకేం కాలేదు కదా. ఇంక ఈ విషయం ఇక్కడితో వదిలే, పద వెళదాం. రాధా పద. ఏంటి కిట్టయ్యా ఇది? ఆ మాట వినగానే నాకెంత భయమేసిందో తెలుసా? నీకేదైనా జరిగింది అంటే నేనేమైపోవాలి? అమ్మంటే పిల్లల్ని ప్రాణంగా చూసుకునేది. వాళ్ళకేమైనా జరుగుతుంది అంటే ఈ ప్రాణం తట్టుకోలేదు. సమయానికి నేనున్నాను కాబట్టి సరిపోయింది అమ్మమ్మ, లేకపోతే ఆ మాట కూడా నా చెవులకు వినపట్టానికి వీల్లేదు. కానీ మావయ్య చూడు ఏం మాట్లాడకుండా ఎలా నిలబడ్డాడో. అది సరే, అసలు ఆ సమయానికి నువ్వు అక్కడికెందుకు వెళ్ళావు? తోట నుంచి కొబ్బరికాయ లోడొస్తుంది, లెక్క పెట్టమని నీకు చెప్పాను కదా. ఆ పని చేయకుండా నువ్వు అంత దూరం ఎందుకు వెళ్ళావు? ఏంటి నాన్న ఇది? అంటే మావయ్య ప్రాణాలు కాపాడే అవసరం లేదా? అందులో నువ్వు నన్ను మెచ్చుకునేది లేదా? నేనెందుకు వెళ్ళాను అని అనుమానంగా అడుగుతున్నావేంటి? సమయానికి నేను వెళ్ళాను కాబట్టి ఏమీ కాకుండా చూసుకోగలిగానమ్మమ్మ. లేదంటే ఈ పాటికి నాతో పాటు ఇంట్లో అందరూ ఏడుస్తూ ఉండేవాళ్ళం. అదెందుకు అర్థం కావట్లేదు నాన్న? మీ నాన్నకి అలాంటివేవీ అర్థం కావు. ఎంతసేపు ఆయన అనుకున్నది ఎందుకు అవలేదు అని అడుగుతాడే కాని జరిగిందని మాత్రం ఆయన దృష్టిలో పెట్టుకోరు.
అయినా తమ్ముడు, అంత ప్రమాదం ఉందని తెలిసి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అందరూ అడుగుతుంటే మౌనంగా ఉంటే ఎలా కిట్టయ్యా? అనుకోకుండా ప్రమాదం జరగడం వేరు, ప్రమాదాన్ని వెతుక్కుంటూ వెళ్ళటం వేరు. నువ్వీరోజు ప్రమాదానికి ఎదురెళ్ళావు. నిన్ను ప్రమాదం నుండి సత్య కాపాడింది. అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అది చెప్పు. అదేమ్మా, ఎంత ప్రయత్నిస్తున్నా రాధకి గతమేంటో గుర్తుకు రావడం లేదు. ఎన్ని ప్రదేశాలు చూపించినా తనకి చిన్న విషయం కూడా జ్ఞాపకంలోకి రావడం లేదు. సాధారణ పరిస్థితి చూసినప్పుడు తనలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అందుకే ఏదైనా ఒక ప్రమాదం జరుగుతున్నప్పుడు గతం గుర్తొస్తుంది అని అలా చేశాను. నా ప్రయత్నం విఫలం తప్ప రాధకి మాత్రం గతం గుర్తుకు రాలేదు. విన్నావు కదమ్మా, అది సంగతి. అవునత్తయ్య, నేను చాలా సినిమాల్లో ఇలాంటివి చూశానని చెప్పాను. కానీ తను ఇలా చేస్తాడనుకోలేదు. అసలు నీకు బుద్ధుందా తమ్ముడు? తనకి గతం గుర్తుకు రావాలని నువ్వు ప్రాణాలతో చెలగాటం ఆడుతావా? ఏ సమయానికి ఏం జరుగుతుందో ఎవరైనా ఊహించగలరా? 6 నెలలు కనిపించకుండా వెళ్లిపోయిన మనిషి తిరిగొచ్చేసరికి గతం మర్చిపోతుందని మనం ఊహించామా? ఆ మనిషి గతం గుర్తుకు తీసుకురావటానికి నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు. నీకేమైనా జరిగితే అమ్మ, ఊరు, మేమంతా ఏమైపోవాలి? ఒక్క క్షణం కూడా ఆలోచించలేదా? ఎంతసేపు రాధా రాధా అంటూ రాధ గురించి ఆలోచించడమే తప్ప నీ గురించి ఆలోచించేవాళ్లు ఇంతమంది ఉన్నాం. నీకేమైనా అయితే మేం బాధపడతామని కొంచెమైనా ఊహించలేకపోయావా? తను ఏ ప్రయత్నం చేశాడో చెప్పాడు కదా, ఆ ప్రయత్నంలో తప్పేం లేదు కదా. తప్పు మురారిది కాదండి, మీది. మీరిలాంటి చచ్చు సలహాలు ఇవ్వటం వల్లే కదా మీరిచ్చిన సలహా ఎంత ప్రమాదానికి తీసుకొచ్చిందో. అందుకే నిన్ననే మిమ్మల్ని తిట్టాను. సినిమాలో రీల్ మీద చూపించింది నిజ జీవితంలో రియల్గా జరుగుతుంది అనుకోవడం ఎంత బుద్ధి తక్కువ పనో ఇప్పటికైనా అర్థమైందా? విన్నావమ్మా? రాధ కోసం ఇదంతా చేశాడట. మర్చిపోయిన వాళ్ళకి గతం ఎప్పుడు గుర్తుకు రావాలంటే అప్పుడే వస్తుంది, లేదంటే అసలు రానే రాదు. అంతేకాని ఇలాంటి పనులు చేయొద్దని కనీసం నువ్వైనా వాడికి చెప్పు. నీ మాట వింటాడమ్మా. నన్ను క్షమించండి. నా గురించి మురారి గారంత సాహసం చేశారని నాకు అర్థమైంది. నన్ను మామూలు స్థితికి తీసుకురావడానికి, నేనేంటో నాకు తెలియడానికి ఇంత పెద్ద సాహసం చేశారని నాకు ఆ క్షణాన్ని అర్థమైంది. నేనే కాపాడాలి అనుకున్నాను. కానీ ఆ భయానికి ఏదో తెలియని ఆందోళన వల్ల అడుగు ముందుకు వేస్తూ కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళు తెరిచేసరికి ఇదంతా జరిగిందని తెలిసింది. ఇదంతా నా వల్లే జరిగింది. నన్ను క్షమించండి. ఇందులో నీ తప్పేమీ లేదమ్మా. వాడికి నీ మీదున్న ప్రేమ వాడితో ఈ పని చేయించింది. నువ్వు ఒకప్పుడు ఎలా ఉండేదానివో, ఇప్పుడు ఎలా ఉన్నావో తలుచుకుంటుంటే నా కిట్టయ్య తట్టుకోలేకపోతున్నాడు. మళ్ళీ నిన్ను సాధారణ స్థితికి తీసుకురావడానికి తని ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో ఎవ్వరినీ తప్పు పట్టడానికి లేదు. కాని ఒకటి కిట్టయ్యా, విధిరాతని మనం మార్చలేము. విధాత ఏమనుకున్నాడో అదే జరుగుతుంది. దాన్ని మార్చే ప్రయత్నం చేస్తే ఇలా ప్రమాదానికి ఎదురెళ్ళవలసొస్తుంది. ఇంకెప్పుడు అలాంటి పని చేయకో. ఏం చేయమంటావమ్మా? రాధిప్పుడు తల్లి కాబోతుంది. ఈ నిజం ఎంతో కాలం దాచలేము. అందుకే
తనకి గతం గుర్తు రావాలని ప్రయత్నం చేస్తున్నాను. రేపు అందరం గుడికి వెళ్ళి ఆ తల్లిని వేడుకుందాం. ఎలాంటి కీడు లేకుండా, ఇంకెలాంటి ఇబ్బందులు కలగకుండా రాధని మామూలు మనిషిని చేయమని ఆ తల్లి మీదే భారం వేద్దాం. ఆ జగన్మాత తలుచుకుంటే ఈ జగత్తులో జరగనిదంటూ ఏదే ఉండదు. జ్యోతి, అమ్మగారు. కిట్టయ్యకి దిష్టి తగిలింది, దిష్టితి. అలాగే అమ్మగారు. మంచి పని చేసావు సత్య. ఈ రోజు నువ్వు చేసిన సహాయాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. నా కిట్టయ్యని కాపాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ విషయం గురించి అందరూ వదిలేయండి. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళండి. అత్తయ్య, అనవసరంగా మీరు మాతో వస్తున్నట్టున్నారు. చాంద్రిని నేనే హాస్పిటల్కి తీసుకొచ్చేవాడిని కదా. మీకు ఆఫీస్ వర్క్ కూడా ఉన్నట్టుంది. హాస్పిటల్ వర్క్ నుంచి వచ్చాక మీరు మళ్ళీ ఆఫీస్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అనవసరంగా స్ట్రెయిన్ అవుతారేమో. అవును మమ్మీ, పార్థు ముందు నుంచే వద్దని అంటున్నాడు, కానీ నువ్వే వస్తానంటున్నావు. నువ్వెక్కడ స్ట్రెయిన్ అవుతావో అని మేము ఆలోచిస్తున్నాం. అమ్మా చాందిని, తల్లికి ఎప్పుడూ కూడా పిల్లలు బరువు కాదు, బాధ్యతే అవుతారు. ఆ బాధ్యత కూడా ప్రాణంతో సమానంగా ఉంటుంది. నువ్వు తల్లివి కాబోతున్నావు. నిన్ను నీ తల్లి కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అందుకే డాక్టర్ ఏం చెప్తుందో వినాలని నాకు కూడా ఉంటుంది కదా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలని చెప్పి నేను కూడా మీతో వస్తున్నాను. వరుసగా ఇంట్లో జరిగినటువంటి సంఘటనల వల్ల నీ ఆరోగ్యం గురించి నేను పట్టించుకోలేకపోయాను. దాని ప్రభావం ఏంటనేది డాక్టర్ గారు కూడా చెప్పారు కదా. ఇక మీదనైనా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాది. అందుకే వస్తున్నాను. చూడండి, ఇందులో నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి మీరేమనుకోవద్దు. పిల్లల విషయంలో నేనెప్పుడూ ఇబ్బంది పడను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడమే నా బాధ్యత. అత్తయ్య, మీరు పిల్లల విషయంలో ఎలా ఆలోచిస్తారో మీరు మళ్ళీ మాకు చెప్పాలా ఏంటి? మా అందరి మీద మీరు ఎంత అభిమానాన్ని చూపిస్తున్నారో మేమే కళ్ళారా చూస్తున్నాం కదా. కానీ కొన్ని బాధ్యతల్ని మాకు వదిలేయండి. ఎందుకంటే అన్ని బాధ్యతల్ని మీరే మోయడం వల్ల మీకే స్ట్రెయిన్ అవుతుంది. మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది కదా అని నేను ఇలా మాట్లాడుతున్నానంతే. మీరు రాకూడదని నా ఉద్దేశం కాదత్తయ్య. అపార్థం చేసుకునేటువంటి ఊర్మిళ ఇప్పుడు లేదులే పార్థు. పార్థు, నేను నీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నాననేది, మీరు కూడా నా గురించి అంతకన్నా గొప్పగా ఆలోచిస్తున్నారని చెప్పి భాను ఎప్పుడూ నిరూపిస్తూ ఉండేది.
ప్రతి చిన్న విషయాన్ని ఇదివరకు నేను చాలా పెద్దగా చేసి చూసేదాన్ని, కానీ భాను నన్ను పూర్తిగా మార్చేసింది. ఇంటి గురించి తను తీసుకుంటున్నటువంటి బాధ్యత కానీ, మీ అందరి విషయంలో తను చూపించినటువంటి కేరింగ్ కానీ నన్ను పూర్తిగా మార్చేసింది. భాను 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 మమ్మీ ఏంటత్తయ్యా, ఏమైంది అలా అరిచారు? పార్దు భాను పార్దు భానువా? ఎక్కడ మమ్మీ? భాను ఏంటత్తయ్యా? ఏం మాట్లాడుతున్నావు? భాను అంటున్నావేంటి? అవునమ్మా, నిజం. భాను భాను కనబడింది. అబ్బో, అత్తయ్య మీరు కార్ దిగద్దు, నేనే అటు యూటర్న్ తీసుకుంటాను. కూర్చోండి. త్వరగా పని పార్దు. భాను, భాను ఆగు, భాను, భాను, భాను అదిగో భాను అక్కడ. భాను ఆగు. చాందిని చాందిని చాంద్రిన్, ఏమైందమ్మా? మమ్మీ కడుపు నొప్పి, అయ్యో తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. అమ్మా. చాంద్రిని నీకేం కాలేదు కదా? అత్తయ్య మీరు చాంద్రిని తీసుకుని వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. నేను భానుని పట్టుకుంటాను. అది కాదు పార్దు. అబ్బా ఇంకేం మాట్లాడకండి అత్తయ్య, భాను వెళ్ళిపోతుంది. మీరు చాంద్రిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళండి. అది కాదు రండి అత్తయ్య. చాందిని చాందిని నీకే కాదమ్మా. ఉండు, ఉండు. చాంద్రి, చాంద్రి, చాంద్రి నువ్వేం కంగారు పడకు. అత్తయ్య నేను హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఓకేనా? అత్తయ్య బయలుదేరండి. భాను, భాను ఆగమ్మా. భాను ఆగమ్మా, ఆగమ్మా, ఆగమ్మా. భాను, 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 భాను ఆగమ్మా. భాను, భాను. ఏయ్, రోడ్డు మీద పరిగెడుతున్నప్పుడు చూసుకునే పని లేదా? సారీ అండి. కాస్త పక్క నుంచి పరిగెట్టవయ్యా. భాను, అమ్మా భాను, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అసలు మాకు దూరంగా ఎందుకుంటున్నావు? ఇదే ఊర్లో ఉంటూ ఇంటికి రాకుండా ఒంటరిగా ఎందుకుంటున్నావమ్మా? కార్తీక్ 24 గంటలు భాను గురించి ఆలోచిస్తున్నాడు. తన శ్వాస ధ్యాస అంతా భాను మీదే ఉంది. అవి మారాలి, కార్తీక్ నావాడిగా మారాలి అంటే నేనే తనని మార్చుకోవాలి. కార్తీక్ని భాను ఆలోచనలోంచి బయటికి తీసుకురావాలి. ఇంక ఎప్పటికీ రాదు అని కార్తీక్ని నమ్మించాలి. అది ఇంట్లో ఉంటే జరగదు. ఒంటరిగా ఉన్న కార్తీక్ని సరదాగా బయటికి తీసుకువెళ్ళి నా మాటలతో తనని మార్చుకోవాలి. కార్తీక్, అలా బయటికి వెళ్దామా? నాకెక్కడికి రావాలని లేదు. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నేను ఒంటరిగా వెళ్ళలేను కార్తీక్. నా మనసేం బాగోలేదు. నేను ఇంటి గురించి ఆలోచిస్తున్నాను.
ఇంట్లో అందరూ ఏదో రకంగా బాధపడుతున్నారని మీ బాధని చూస్తూ నేను మరింత బాధపడుతున్నాను. అందుకే కాసేపు అలా బయటికి వెళ్ళొస్తే మనసుకి ప్రశాంతత దొరుకుతుందేమో అనుకుంటున్నాను. ఒంటరిగా వెళ్ళలేను కాబట్టే నిన్ను సాయం రమ్మంటున్నాను. ప్లీజ్ కార్తీక్, కాదనుకో. సరే పద. బావా, హాస్పిటల్కి వెళ్ళారు కదా, డాక్టర్ గారు ఏమన్నారు? కార్తీక్, కార్తీక్, బాను కనిపించింది కార్తీక్. ఏంటి బావ నువ్వు అనేది? నా బాను కనిపించిందా? అవును కార్తీక్, హాస్పిటల్కి వెళ్తుంటే బాను మాకు కనిపించింది. పోయిన సంవత్సరం మురారికి రాధకు పెళ్లి జరిపించి ఆ తర్వాత అమ్మవారికి జాతర జరిపిస్తానని ఆ తల్లికి దండం పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ విషయంలోనే నేనొక నిర్ణయానికొచ్చాను. ఏ నిర్ణయానికి వచ్చావు? మీ ఇద్దరికీ పెళ్లి చేసి ఆ జాతర జరిపించడమే పరిష్కారం అని నేను నిర్ణయించుకున్నాను. నా నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని నా నమ్మకం.